ఇట్స్ సచ్ అ కంప్లీట్ అంటే పిక్చర్ ఆఫ్ మీరు ఎలా ఆలోచిస్తారు, ఏది ఎక్కడ వరకు పెట్టగలుగుతారు. సార్ ఒక చాలా బేసిక్ క్వశ్చన్ అడుగుతాను, మీరు కథ రాసినప్పుడు పేపర్ మీద రాస్తారా? రాయరు. ఓకే. ఐ జస్ట్ వండర్, కథ రాయడం అంటే రచయితలు ఏం చేస్తారని చెప్పి బాల్కనీలో కూర్చుని చాలా మనం అంటే నాకు కూడా స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, మీరు పక్షులు చూస్తూ అలా రాస్తారా? అది లేదండి, అన్ఫార్చునేట్గా అందరూ కూడా సిట్టింగ్స్కి హ్యాపీగా ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు, బ్యాంకాక్ వెళ్తా అంటే అక్కడికి వెళ్తారు. అది లేదు నాకండి, కన్ఫైన్ టు మై 4 walls. అవునా? మీలో సార్ మీకు తెలిసిన వీక్నెస్ ఏమన్నా ఉందా? ఎనీథింగ్ దట్ యూ ఫీల్ ఐ వాంట్ టు చేంజ్ దిస్? బికాస్ ఇన్ సమ్ సెన్స్ ఒక చాలా హైలీ ఫిలాసఫికల్ లెవెల్లో మీరు కూడా మీ కళ్ళలో ఒక పాత్ర అంటే అలా ఆలోచిస్తే. ఐ ఎంజాయ్ మై వీక్నెసెస్. యూ ఎంజాయ్ యర్ వీక్నెసెస్. ఓకే, గ్రేట్. Why should I change? Absolutely. So Vijayendra Prasad garu, the man who has millions of stories, and sir, have you published books? లేదండి, నో. Why not, sir? It's natural. నాకు రాదండి. దట్స్ a different ప్రక్రియ. నవల్స్ రాయడం అనేది అది వేరే ఇది. సో మీకంతా ఆ సోల్ని పట్టి ఆత్మని ఇచ్చేయడం మీ పని. ఆత్మకి జీవం పోసి శరీరం ఇచ్చి పిండితో తయారు చేయడమో లేకపోతే మనుషులతో రక్త మాంసాలు తయారు చేయడం డైరెక్టర్ పని. సో మీరు ఆత్మని ఇవ్వడం మీ పని. ఆత్మల్ని వెతికిస్తూ ఉంటారు. అవునండి. ఇప్పుడే ఈగొచ్చింది సార్ మీ నుదుటి మీదకి, అప్పుడు అది గుర్తొచ్చింది, నేనేనా. అది చూసినప్పుడు భలే ఏడ్చాను. ఇక నాని పోయినప్పుడు మాత్రం బాగా వచ్చేసింది సుదీప్ మీద అయినా ఇది. సో ఫ్యాసినేటింగ్ స్టోరీస్, ఫ్యాబ్యులస్ ఫిల్మ్స్, అండ్ ద బెస్ట్ థింగ్ ఈస్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ సూపర్ హిట్స్. అని కాదండి, ఫ్లాప్లు ఉన్నాయి, దేర్ ఆర్ ఫ్లాప్స్, అంటే యావరేజ్ పిక్చర్స్ ఉన్నాయి. యావరేజ్ సరే, కాకపోతే we ignore them. వాట్ ఈస్ యువర్ కాలింగ్ ఇన్ లైఫ్ అదర్ దెన్ దిస్? మీ ఆత్మలోంచి పుట్టుకొచ్చే ఇది కాకుండా ఇంకేమైనా ఆశయాలు? ఆశయాలు టు బి ఎ బెటర్ పర్సన్ డే బై డే. టు బి ఎ బెటర్ పర్సన్ డే బై డే. అంటే ఇంకా సహనం, ఇంకా మంచితనం. సహనం కూడా కాదండి, వి camouflage our bad thoughts, deeds, వర్డ్స్. తెలుసండి నాలో ఎంత ఉందో తెలుసు. ఐ వాంట్ టు కట్ ఇట్ డౌన్ టు బి ఆఫ్ యూజ్ టు ది సొసైటీ. నా తోటి రీజన్కి ఏదో చేయాలని ఉంటుంది, సినిమా ఫీల్డ్కి ఏదో చేయాలని ఉంటుంది, సొసైటీకి ఏదో చేయాలని ఉంటుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ పిల్లల పట్ల నా అభిప్రాయం చెప్తానండి. కన్నందుకు ఇట్స్ అవర్ డ్యూటీ, మన చేతనంతవరకు వాళ్ళు ప్రాజ్ఞలు చేయడానికి ఏమి చేయాలి. ప్రాజ్ఞలు అన్నాను, చదవండి, ప్రాజ్ఞలు చేయడానికి. బియాండ్ దట్ ఇఫ్ యూ ఎర్న్ సంథింగ్, సొసైటీని సంపాదించింది, యు ఆర్ అబ్లైజ్డ్ టు స్పెండ్ ఇట్ ఆన్ సొసైటీ. I don't believe in amassing wealth and passing on to children. I don't. But you have amassed the biggest wealth and given it to your children, which is their passion and commitment. Of course. Bhagavanthudu daya andi adi, Raghavendra Swami daya. So, a little bit before we conclude about your personal likes and dislikes, sir. చిన్నప్పటి నుంచి మీరు చూసిన ఇన్ఫ్లుయెన్సెస్ అంటారు కదా, పరిసరాల ప్రభావాలు అవి. అలాగా ఎవరెవరి ప్రభావాలు మిమ్మల్ని, అంటే ఏ వ్యక్తిత్వాలు కానీ, కథకులు కానీ, దర్శకులు కానీ, నటులు కానీ మిమ్మల్ని, ఈవెన్ రియల్ లైఫ్ పీపుల్ ఇన్ దేర్, అంటే రియల్ లైఫ్ పీపుల్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్ ఒక ఉన్నారు, బిఎస్ ప్రసాద్ గారు అని. ఆయన దగ్గర క్యారెక్టర్ అనేది దాని గొప్పతనం గ్రహించారండి. ఫస్ట్ పర్సన్ టాట్ మీ, ఆయన చెప్పింది, ఏది ఊరికి ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంటే నెవర్ బై లాటరీ టికెట్. మనం కష్టపడాల, కష్టార్జితం నమ్ముకోండి. ముందు చాలా చేదుగా కనిపించేది నాకండి, కానీ రాను దాంట్లో గొప్పతనం తెలుస్తుందండి. ఈజ్ వన్ పర్సన్, ఎనార్మస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా మీద. అట్లా ఈ జర్నీలో రాజమౌళి వాడతాలో క్యారెక్టర్ కూడా ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఇన్ మై వే ఆఫ్ లైఫ్. డైరెక్టర్లు అంటారండి, కొంతమంది డైరెక్టర్లు కొన్ని సినిమాలు ఇష్టం అండి. గుడ్డిగా ప్రతి డైరెక్టర్ ప్రతి సినిమా ఇష్టం కాదు. విశ్వనాథ్ గారు అంటే ఆయన కొన్ని సినిమాలు బాగుంటాయి, శంకరాభరణం, సాగర సంగమం, సాధుముత్యం. ఆ తర్వాత అది కనిపించలేదండి. అట్లా మణిరత్నం గారు ఉన్నారంటే ఆయన తాలూకు నాయకుడు, దాని ముందు సినిమా. ఆ తర్వాత రోజా దగ్గర నుంచి అలాగా తగ్గిపోతూ వస్తుందండి. ఆ సినిమాలు చాలా ఇష్టం అండి.
ఇట్లా రామగోపాలం గారి సర్కార్ సినిమా శివ సర్కార్ 3 చూసారా సార్? చూడలేదండి. సర్కార్ 2 వరకు చూసారు అయితే? అంటే చూశాను, 2 బాగున్నాయండి. 3 బాగోలేదన్నారు, చూడలేదండి. అట్లాగా జీనియస్లు చాలామంది ఉన్నారు డైరెక్టర్స్ అండి. బట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మాయాబజార్ అండి. అబ్బా, ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడు కూడా దాంట్లో ఎక్కడ తప్పు దొరకదు, కాలానికి కూడా నిలబడిన ఆణిముత్యం అండి అది. ఎంత బాగా చెప్పారు సార్ మీరు. ఎందుకంటే మీరు అన్నది వాస్తవం, ఏమీ లేకుండా కూడా నిలబడింది అది. అంటే ఇప్పుడు కూడా షోలే చాలా నాకు ఇష్టం అండి. షోలు ఇప్పుడు చూస్తే కొన్ని చాలా డేటెడ్గా అనిపిస్తుంది, కొన్ని డ్రాగ్, కొంత ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుందండి. అవును. బట్ మాయాబజార్ ఎంత కూడా లేదండి. థరో ఎంటర్టైనర్ విత్ సీన్ సార్. నాకు అన్ని బాగా గుర్తు సీన్, అన్నీ ఇష్టమేనండి. అవునా? చాలామందిని అడిగాను, మాయాబజార్ బిగినింగ్ చెప్పగలరా మీరు? వెరీ బిగినింగ్ చెప్పగలరా? ఎన్నిసార్లు చూశారు? చాలాసార్లు చూసారు. వెరీ బిగినింగ్ ఏంటంటే పైనుంచి కట్టవచ్చు గదిస్తాడు, కింద చెప్పండి బాగా వేస్తారు, 2 నుంచి గుర్తుకుంటాయి. అవును. ఒక క్లాస్ చూపించి సినిమా స్టార్ట్ చేశారండి. అదే దట్స్ బుక్ పాయింట్ అండి. సో ఆబ్వియస్లీ అంటే మీరు క్రియేట్ చేసే క్యారెక్టర్స్లో కూడా న్యాచురలీ ఇది ఇలా రావాలి, ఇలా ఉండాలి, ఇది ఎంట్రీ అని ఒకటండి. నేను చేసేది ఏంటంటేనండి, హీరోయిన్తో పాటు ప్రతి పాత్ర కూడా మా థర్డ్ డైమెన్షన్లో కనిపించాలండి. అంటే ఆ పాత్ర ఒక పుట్టుదల, పెరుగుదల, లాజికల్ కంక్లూషన్ ఉంటే మనసులో హత్తుకుంటాయండి. కరెక్ట్, లాజికల్ కంక్లూజన్ ఎంత కరెక్ట్, వెరీ వాల్యూ పాయింట్. లేకపోతే ఐ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. try to keep. గాలిలో పుట్టించి వదిలేయటం నాకు ఇష్టం ఉండదండి. So wow, from that perspective it's a phenomenal long journey of Bahubali for you, and we are all looking forward to Srivalli. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And just before we conclude sir, I want to know, మంచి కథలు సినిమాకి ఆత్మ అని ప్రతి ఆడియో ఫంక్షన్లో ప్రతి చోట మనం వింటూ ఉంటాం. కానీ లాజికల్ కన్క్లూషన్స్ ఉండవు, లూజ్ ఎండెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. హీరోయిజం అంటే వాటికి ఒక పటిష్టమైన ఇది లేకుండా, ఫామ్ లేకుండా చాలా లూజ్గా అల్లరిచిల్లరగా ఒక చోట, ఇంకో చోట హీరోయిస్ట్ వచ్చి 20 సుమోల్ని తన్నేస్తూ ఇలా కాలు కింద పెట్టంగానే ఏదో ఎగిరిపడుతూ ఇలాంటివన్నీ చూస్తుంటాం సార్. అసలు ఎందుకు వస్తుంది అసలు ఈ ట్రెండ్? వై ఇస్ ఇట్? బికాస్ తెలుగు ఆడియన్స్ ఇస్ వెరీ సెన్సిబుల్, దట్స్ వై దే రిలేటెడ్ విత్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ బాహుబలి. ఈగ కావచ్చు, బాహుబలి కావచ్చు, మగధీర కావచ్చు, బజరంగి భాయ్జాన్, మర్యాద రామన్న, ఆల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వి రిమెంబర్ టుడే. దానికి ఒకటే కారణం అండి, ప్రతి మనిషిలోనూ కథ కూడా ఉన్నాడండి. కాకి వేళ కాకి ముద్ద అన్నట్టు ఎవరి కథ వాళ్ళకి బాగుంటుందంట, అంతమించి చెప్పేదేం లేదు. అంతేనా? సో వాళ్ళకి బహుశా ఆ బాగుండడంలో తెలియట్లేదు, వాళ్ళు బయటకు వచ్చి చూడలేదు. మీరు బయటకు వచ్చి చూస్తారేమో, తెలియదు. బట్ మీకు కూడా మీ కథ ముద్దు, ఆ కథలు నాకు బాగుంటాయండి. తేడా ఏంటంటే మీ కథలు మాకు కూడా ముద్దు. అది సార్. ఒక ప్రశ్న అడుగుతాను సార్. నేను ఇంత యానిమేటెడ్గా గడగడగడగడ మాట్లాడేసి చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఇలాగే శాంతంగా ఉంటారా సార్? నేను శాంతంగా ఉన్నానండి, శాంతంగా చాలా యు నో వాట్ యుర్ సేయింగ్ అండ్ వాట్ యుర్ డూయింగ్ అన్నట్టు. ఆల్వేస్ లైక్ దిస్ సార్, నెవర్ గెట్ యాంగ్రీ. చాలా కాషియస్గా ఉన్నాను, ఏమన్నా తప్పు మాట మాట్లాడతాను. అయ్యే బాబాయ్. అది సార్. We look forward to many more films from you. Thank you. And this is the hope of Indian cinema, because చాలా మంచి కథలతో మొదలైన సినిమా మధ్యలో చాలా మేము డిస్కషన్స్ చాలా పెట్టాం టీవీ ఛానల్స్లో, కథలు ఏమైపోతున్నాయి అది ఇది అని. సో కథలు పెట్టారు అంటే మామూలుగా జనరల్గా అవుతున్నప్పుడు ఎందుకు సినిమాకి కథ పట్టు కదా, డిస్కషన్ ఎవరితో పెట్టారు అంటే పలు సందర్భాల్లో పలువురితో పెట్టాం, కొంతమంది రచయితల్ని, కొంచెం దర్శకులను పిలిచి. ఎందుకు? బికాజ్ ఏమైపోతుందంటే హీరోలు ఫ్లేకీగా కనిపిస్తున్నారు, దానివల్ల పాపం వాళ్ళ రియల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే తెర మీద వాళ్ళు తెలివిగా కనిపించట్లే. అంటే ఇది ఎవరైనా హీరోలు కొడతారేమో నన్ను, ఐఎమ్ సేయింగ్ క్యారెక్టర్ల సృష్టిలో మాత్రమే, నాట్ ద హీరోస్ గురించి చెప్పట్లేదు సార్, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. ఆ తెలివి కనిపించింది మీ చెప్పినప్పుడు. సునీల్ మర్యాద రామన్లో కూడా హీ లుక్స్ లైక్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, యూ కెన్ బిలీవ్ హీ ఎగ్జిస్ట్. అది ఈజ్ ల్యాకింగ్ అనే సందర్భాలు చాలా వచ్చాయి. సో వీ జస్ట్ హోప్ వీ గెట్ మోర్ అండ్ మోర్ స్టోరీస్. అండ్ మీ స్కూల్ నుంచి కూడా చాలా, మీకు శిష్యులు లేరా సార్? ఎవరు వారసులు శిష్యులు? నాకు నిజం చెప్పనండి, ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీ మూమెంట్ ఇన్ మై లైఫ్. అందరూ నా గురువులుగా భావిస్తాను నేను, రియల్లీ ఆనెస్ట్గా చెప్తున్నాను. ఎవరిని చూసినా సరే, ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు గురువులు అనుకుంటాను తప్ప వాళ్ళకి ఏదో నేర్పుతాను చెప్పన్న భావన నాకు ఎప్పుడు ఉండదండి. ఐ వాంట్ టు లెర్న్, ఆల్వేస్ లెర్న్. అది ఐఎమ్ దట్ అండి, ఐఎమ్ దట్. అందరూ నాకు గురువులేనండి.
ఎందుకంటే ప్రతి వాడి దగ్గర నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుందండి. మళ్ళీ యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఒకవేళ తప్పు సీన్ చెప్తున్నా ఇలా చెప్పకూడదని చెప్తున్నాడు మనకండి. That's your greatness and that's the reason why people are connecting with your stories so much. I don't know. శ్రీవల్లి తర్వాత కూడా మీరు కథలు దర్శకత్వం వహించాలి. చాలా మీ కథలు మీ చేతులు, మీ గుండెల నుంచి పుట్టుకొచ్చే కథలు కూడా నాట్ డైరెక్టర్స్ పారామీటర్స్ ప్రకారం మాత్రమే కాకుండా అని మేము ఆశిస్తున్నాం. బికాజ్ వీ వాంట్ టు సీ వాట్ ఇంకా కథలు ఎలా ఉంటాయని చెప్పి. అది సార్. Thank you. Absolutely fascinating talking to you today, sir. And thank you for giving iDream this opportunity. Thank you. Hi, iDream viewers. I've just given an interview for iDream. Please watch. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా iDreams ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్.